ఈ చిన్న పిల్లల్లో ఎలాంటి స్టేజ్లో ఇన్హేలర్స్ యూస్ చేయాల్సి వస్తుంది? అసలు ఇన్హేలర్స్ ఎంతకాలం వరకు వాడచ్చు అంటారు? ఈ ఇన్హేలర్స్ గురించి చాలా అపనమ్మకాలు ఉన్నాయండి. సాధారణ ది బెస్ట్ ఫస్ట్ స్టెప్ యూసేజ్ అనేది ఇన్హేలర్సే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ. సో యూజువల్గా ఇన్హేలర్స్ అంటే మామూలుగా అందరూ ఈ ప్రెజర్ కాన్స్టెంట్ ఎండిఏ మీటర్ డోస్ ఇన్హేలర్ అనుకుంటారు. అది కాదు, అది మిత్ అనుకుని చాలా మంది చేస్తారు. చిన్నపిల్లలు న్యూబిలైజేషన్స్ పెడతారు, సొల్యూషన్ వేసి మా మెషిన్కి జెట్ న్యూబిలైజర్కి యాడ్ చేసి పెడతారు. దాన్ని కూడా ఇన్హలేషన్ డివైసే అంటారు. సో ఏదైనా కానీ మందు డైరెక్ట్గా లంగులో వేస్తే దాన్ని ఇన్హేలర్స్ అంటారు, ఇన్హలేషన్ డివైస్. అయితే ఈ అందరికీ ఏంటంటే ఈ న్యూబిలేషన్స్ పెట్టుకోవడం బాగానే ఉంటుంది, కానీ అది బయటికి వెళ్ళారు, ఊళ్ళో సినిమా థియేటర్లో ఉన్నారు, ఆయాసం వచ్చింది, అక్కడ వాడలేరు, క్యారీ చేయలేరు, ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టుకోవాలి. అండ్ బాగా సీరియస్ ఉన్న వాళ్ళకి పెట్టాలి, డోస్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. అది ఇన్హేలర్స్ ఏదైతే చిన్న డోస్, వెరీ మైన్యూట్ డోస్లో వాళ్ళకి అది పనిచేస్తుంది. సో ఎవరికైనా కానీ ఇన్హేలర్స్ అనేది ఫస్ట్ స్టేజ్లో వాడతాము. అది ఏమో రూపానైనా కానీ దే ఆర్ ద బెస్ట్. అలానే ఏ స్టేజ్ అంటే ఏజ్కి దానికి సంబంధం లేదు. ఫస్ట్ 1 year బేబీ కూడా ఇన్హేలర్స్ వాడచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, టేక్ ఎవర్ థింగ్. సో వాళ్ళు ఎవరైనా కానీ ఏంటంటే ఫస్ట్ ఇన్హేలర్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చాలామంది వచ్చి ట్యాబ్లెట్స్ రాయమంటారు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక పిల్లవాడు 10 రోజులు 15 రోజులు పీల్చిన దానికి ఈక్వల్. సో పీలిస్తే చాలా తక్కువ డోస్ వస్తుంది, వైరల్ కంట్రోల్ వస్తుంది, ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. సో టాక్సిటీ, డోసేజ్, ఇమ్మీడియట్ రిలీఫ్, ఇవన్నీ లాంగ్ టర్మ్ యూసేజ్, ఇవన్నీ కూడా ఇన్హేలర్స్తో పాసిబుల్. సో అవన్నీ తగ్గిస్తే అవన్నీ బెటర్ ఉంటాయి. సో ఇన్హేలర్సే ఫస్ట్ లైన్లో వాడాలి ఎవరైనా, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి.